Dear children, FA1 2025 ఫార్మేటివ్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్. ఇందులో మనకి ఆల్రెడీ ఎగ్జామ్ కండక్షన్ అయిపోయింది. ఈ పేపర్ని మనము విశ్లేషణ చేసుకోవడం ద్వారా చాలా విషయాలు మనం ఎక్కడెక్కడైతే తప్పులు చేసామో అవన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాయొచ్చు. కాబట్టి పేపర్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఇప్పుడు 1 మార్క్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, ద హైయెస్ట్ HIGHEST హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 15, 21. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 12 ఫ్యాక్టర్స్ రాసుకోండి, లేదా 12 చేత 15 డివైడ్ చేయండి. 12 1 12, 15లోని 12 పోతే 3 రిమైండర్. ఈ 3 చేత మళ్ళీ 12ని డివైడ్ చేయండి. 3 4 12. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఎప్పుడు 3 చేత డివైడ్ చేసేటప్పుడు మనకి 0 రిమైండర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 3 చేత నెక్స్ట్ నెంబర్ ఏం మిగిలింది? 21ని డివైడ్ చేయండి. 3 7 21. సో ఇక్కడితో మనకి 0 రిమైండర్ వచ్చేసింది. అందువలన ఇప్పుడు ఏమవుతుందంటే 12, 15, 21ని డివైడ్ చేసేటటువంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3 అవుతుంది. సో 3 ఈజ్ ద ఆన్సర్. సో 12ని 15ని 21ని డివైడ్ చేసే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, మూడింటిని భాగించగలిగే అతిపెద్ద సంఖ్య 3. ఇది ప్రాసెస్.